నేను ఒకసారి మాట్లాడతాను, అప్పుడు మాట్లాడు. ఒకసారి మాట్లాడతాను. వాళ్ళు బాగుంటుంది, వాళ్ళు నాన్ వెజ్ అంటే బాగుంటుంది, వీళ్ళు సాయి లేదా రీతి. సో నువ్వు ఖచ్చితంగా సాయి వెళ్ళిపోతే లేదు. ఒకసారి ఇప్పుడు అది చెప్పిన రాముని వాళ్ళు నామినేట్ చేయాలనుకోవట్లేదు. సో చెప్పాడు నువ్వు పట్టుకుంటే వాళ్ళల్లో కళ్యాణ్ కానీ ఎవరికి మిగిలిక మోస్ట్లీ నీతో ఫైట్ చేయరు, మిగిలింది ఆడు పట్టుకొని వెళ్ళాలి. లేదంటే వాళ్ళిద్దరు కొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వేం చెప్తావు? నువ్వు పట్టుకెళ్ళి నాకు నామినేషన్ పాయింట్ ఉంది అని చెప్తావు. ఏదో బొమ్మ తీసుకుని వెళ్ళాలి కదా. అప్పుడు నువ్వేం చెప్తావు? నాకు నామినేషన్ పాయింట్ ఉంది ఎల్లు అని అక్కడే చెప్తావు కదా. అప్పుడు ఎవడు వెళ్ళకుండా ఉంటాడు? నాకు నామినేషన్ ఉంది అంటే ఎవడైనా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్కి వచ్చి మాట్లాడాలి అనుకుంటున్నాడు. అవ్వదరా, నువ్వు పంపించావు, తోసుకుంటూ వెళ్ళి నువ్వు లాస్ట్ దాకా రాకపోతే మీరు అక్కడే ఉంటారు కదా. ఇవాళ నీ చేతిలో లాక్కొని కళ్యాణ్ వెళ్ళాడనుకో, ఎవరు సాయి మాట్లాడుతున్నావు, నీ చేతుల్లో లాక్కెళ్తున్నా, అప్పుడు నువ్వు రాముడు పట్టుకుని ఇంకా ఇప్పుడు ఒకటి నామినేషన్ కానీ స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా పాయింట్స్ ఎవరి మీద ఉన్నాయి చెప్పు. సాయి నీ మీద కావాలి, మా ఇద్దరి మీద కొంచెం తప్పుగా ఉన్నాయి కదా. అవును కదా, లాస్ట్ టైం నామినేట్ చేసింది చేద్దాం అనుకున్నది నిన్ను వాళ్ళిద్దరే కదా. ఇంకా బర్నీ గారికి కూడా అదే చెప్తున్నాను. వాళ్ళు ఎవరిని చేయాలనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మేము ఎవరిని చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే నువ్వు బర్నీ గారికి పట్టుకుంటే రాముది మిగిలితే రాముది వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్తారు, లేదా నీ దగ్గరికి వచ్చి అది లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఓకే, ఒకవేళ నీ చేతిలో బలవంతంగా లాగేసుకున్నారే అనుకో, నేను వస్తాను. ఓకేనా? అప్పుడు నువ్వు రాముడి కోసం వెళ్తే నేను నీ అంతా వచ్చేస్తాను. ఓకేనా? బట్ నీ చేతిలో లాక్కోకుండా చూసుకో. అండ్ ఒకటి ఒకవేళ సాయి యాక్చువల్లీ నీ చేతిలో లాక్కునేది సాయి. మోస్ట్లీ సాయి లాక్కుంటే నువ్వేం చేస్తావు? సాయి లాక్కొని వెళ్తే నన్ను లాగేసి పట్టుకుంటా. సాయికి చెప్తాను, సాయి నువ్వు లాక్కోకు, నాది ఏమైందిరా?